రాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని పిఠాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పిఠాపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి చేపట్టారు. పోటీలో ఉన్న అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి రామసుందర్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడిస్తూ జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులతో సహా మొత్తం 22 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించడం జరిగిందని తెలిపారు. 35 నామినేషన్స్ కూడా ఈరోజు మనం స్క్రూటినైజ్ చేశాము. దీంట్లో ఒక క్యాండిడేట్ మనకి సబ్స్టిట్యూట్ క్యాండిడేట్గా మనకు వేయడం జరిగింది. సో మెయిన్ క్యాండిడేట్ నామినేషన్ యాక్సెప్ట్ చేయడంతో ఆ సబ్స్టిట్యూట్ క్యాండిడేట్ పార్ట్ 1 ఆఫ్ ది నామినేషన్ పేపర్ ఒకటే ఫిల్ చేయడంతో సబ్స్టిట్యూట్ క్యాండిడేట్ నామినేషన్ రిజెక్ట్ చేశాము. మిగతా 34 సెట్స్ కరెక్ట్గా ఉన్నాయి. అంటే 22 మంది క్యాండిడేట్స్ నామినేషన్స్ కరెక్ట్గా ఉన్నాయి. అవన్నీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మనకు 29వ తారీఖు 3 గంటల వరకు మనకు విత్డ్రాయల్ టైం ఉంది. ఆ విత్డ్రాయల్ అయిపోతూనే మనకి సింబల్స్ అలాట్మెంట్ జరుగుతుంది. అలాగే మనకి ఆ రోజు లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు తెలుగు అక్షరమాల ప్రకారం వాళ్ళ పేర్ల ప్రకారం రిజిస్టర్డ్ పార్టీస్, ఆ తర్వాత రికగ్నైజ్డ్ పార్టీస్ ఫస్ట్ ఉంటాయి, ఆ తర్వాత రిజిస్టర్డ్ పార్టీస్ నెక్స్ట్ ఉంటాయి, ఆ తర్వాత ఇండిపెండెంట్స్ ఉంటారు. ఈ ఆర్డర్లో మనకు 29వ తారీఖు 3 గంటల తర్వాత తయారవుతుంది. అప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వస్తుంది.